నమస్కారం అన్న. నమస్కారం అమ్మ. అందరికీ నమస్కారం. మాట మనిషి లాంటిది, పాట పక్షి లాంటిది అన్నారు పెద్దలు. అది విన్నప్పుడు నేను పెద్దగా దాని పట్ల స్పందించలేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి. ఈరోజు ఈ సభా కొలువు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆహ్వానం అందినప్పుడు ఆ మాట విలువ తెలిసి వచ్చింది. ఆ మాటను పలికిన కవిమూర్తికి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ, దరిదాపుగా ఇప్పుడున్న సమాజం అంతా కాళ్ళ మీద నిలబడడంతో పాటు సెల్ ఫోన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. నాకు తెలిసిన ఈ తెలుగు సమాజంలో సెల్ ఫోన్ వాడని వ్యక్తి ఎవరైనా ఉంటే, మీకు తెలుసో తెలియదో, జగనన్నే ఫస్ట్ ఉండేది. అన్న ఫోన్ వాడాడు, కానీ ఆయన గురించి మనం అందరం ప్రతిరోజు ఆయన మాటని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పథకాన్ని, ఆయన ప్రవేశపెడుతున్న విధానాల్ని, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న పద్ధతుల్ని ప్రతిరోజు మనం అప్డేట్ చూస్తూనే ఉంటాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీని తర్వాత ఫోన్ ఎంత అవసరమో అంత అనవసరం అనిపించినప్పుడు ఈ అన్నం తెలుసుకున్న పాట రాసినాం. కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చనోటు నికరంగా ఉండకున్నా, సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే, పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే, స్కైపులోనే కైపెక్కే సరదాలని పొందవచ్చు. అంతర్గత విషయాలను బయటపెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. థ్యాంక్ యూ అన్న. ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేస్తా. ఏడుకొండల ఎంకన్న కంటే మించిన దైవం భారతదేశంలోనే లేరు. ఆ దైవం ఈ ప్రాంతంలో కొలువై ఉండడం, ఆయనని ఇక్కడ కొలువు తీర్చి అన్నని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు మనం అందరం సంభాషించుకునే అవకాశం రావడం, అన్న మనసులో ఉన్న మాట వెంకటేశ్వర స్వామికి పాట ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఏడుకొండల వెంకటేశ్వర అంతా నీ దయా, జగమంతా నీవయా. నిన్ను కొలవగా జన్మ చాలదే తండ్రి శ్రీహరి, నీ పాదం మా సిరి. నీడల వెన్నంటి పాములా పడగెత్తు, మనుషుల్లో మదిగుంది మృగమంటి జాతి. నిన్నటి బంధాలు నేటి శత్రుత్వాలు, అంతరిస్తున్నది లోకాన నీతి. వెలిగిస్తనా తనువు నీ గుళ్ళో జ్యోతి, కడిగేయి నా తండ్రి జగతిలో అవినీతి దేవా. ధన్యవాదాలు. సదా ఇట్లా మీ సేవలో ఎప్పుడు మా కళాకారులకు ఇట్లాంటి అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.